హలో ఆల్, ఈజీ లివింగ్కి స్వాగతం. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందండి. అందరూ చాలా ఇష్టంగా చేసుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇష్టంగా అలంకరణ అది చేస్తూ ఉంటారు అమ్మవారికి. నేను కూడా అలాగే అమ్మవారి అలంకరణ చేసుకున్నాను. అందరూ కూడా చీర ఎలా కట్టాలి, అమ్మవారి అలంకరణ ఎలా చేయాలి అని చూస్తారు, కానీ అమ్మవారి మొహాన్ని ఎంతో అందంగా అలంకరిస్తే అసలు అందం అంతా అమ్మవారి మొహంలోనే ఉంటుంది అన్నది గుర్తించరు చాలామంది. సో అమ్మవారిని బాగా అలంకరించుకుంటే ఇంకా అందంగా అమ్మవారు కనిపిస్తుందన్నమాట. సో ఈరోజు నేను మీకు చిన్న ఐడియా ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాగా నార్మల్గా ఉండే ఫేస్ని, మనకి మార్కెట్లో సింపుల్గా దొరికే ఫేస్ని ఇంత అందంగా ఎలా అలంకరించుకోవచ్చు మీకు ఈరోజు చిన్న ఐడియా ఇస్తాను. ఇది నేను అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. ముందుగా నేను చేసింది ఏంటంటే, ఈ కళ్ళకి ఐబ్రోస్కి సన్నగా వస్తుంది కదా మనకి నార్మల్గా మార్కెట్లో బొమ్మ. సో దాని ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్ పెయింట్ వేసాను అనమాట, యాక్రిలిక్ పెయింట్. మీరు కావాలంటే కాటికి కూడా పెట్టుకోవచ్చు, కానీ చేతులు తగిలితే కాటికంతా మెదిలినట్టు అయిపోతుంది. అందుకని నేను యాక్రిలిక్ పెయింట్ వేసాను. ఇంకా ఈ ఆర్నమెంట్స్ అన్నీ టెంపుల్ తాలూకా అంటే పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటాయి కదా, అలాగా అక్కడ దొరుకుతాయి అన్నమాట ఇలా అలంకరణ సామాన్లు. దానికి నేను ఇక్కడ ఇయర్ రింగ్స్, తర్వాత ముక్కు పొడక, బొట్టు, అవన్నీ కూడా అలంకరణ సామాన్లు అన్నీ కూడా తెచ్చుకొచ్చాను. ఇవి లాంగ్ బ్యాక్ అలంకరణ చేసేసానండి, అందుకనే నేను ఇప్పుడు మీకు చేసి చూపించలేకపోతున్నాను, కానీ కొంత ఐడియా అయితే ఇవ్వగలుగుతాను. నేను ఇక్కడ ఏం చేశానంటే, మామూలుగా ఇక్కడ గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది కదా, దానికి ఇక్కడ బ్లాక్ కలర్ ఫాల్ ఒకటి ఇలా ర్యాప్ చేశాను అన్నమాట. పైన ర్యాప్ చేసి అంటించినట్టు చేసేసాను. దానివల్ల ఏంటంటే మనకు దూరం నుంచి అమ్మవారి జుట్టు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే అలా ర్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సూర్యుడు చంద్రుడు అంటారు కదా, ఇది పెట్టుకున్నాను. అక్కడ పాపిడి బొట్టు కూడా పెట్టుకున్నాను. ఇక్కడ మనకి చీరలకి ఎంబ్రాయిడరీ చేసే సామాగ్రి దగ్గర ఇలా స్టోన్ లైన్స్ వస్తాయి కదా, ఆ స్టోన్ లైన్ పెట్టుకున్నాను అనమాట. సో మొత్తానికి ఇక్కడేమో హెయిర్ బాగా ఒక ముడిలాగా, కొప్పులాగా కనిపించడానికి ఇక్కడ ఏం చేశానంటే, ఒక లావు రబ్బర్ బ్యాండ్ తీసుకొని, మనకి జడలో పెట్టుకునేవి ఉంటాయి కదా చామంతులు అంటారు, అది పెట్టుకున్నాను అనమాట. ఆ రబ్బర్ బ్యాండ్కే హుక్ లాంటిది ఉంటుంది, అది తగిలించేసాను. ఇక్కడ ఆర్టిఫిషియల్ మల్లెపూలు తీసుకున్నాను. ఒరిజినల్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ తొందరగా వాడిపోతాయి, అందుకని నేను ఆర్టిఫిషియల్వి పెట్టాను. ఇక్కడ పూజ చేసే రోజు ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెడతాను. ఇదేంటంటే దీపానికి నాకు కింద పెట్టుకోవడానికి ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్తో పాటు వచ్చిందనమాట. దాన్ని నేను ఏం చేశానంటే వెనకాల ఇలా అంటించేసాను. అలా చేయడం వల్ల ఏంటంటే వెనకాల కొంచెం ఎరుపు కూడా ఉండేసరికి కొంచెం అందంగా అనిపించింది. సో మొత్తానికి అమ్మవారి అలంకరణ ఇలా చేసేసుకున్నానండి. నా పూర్తి వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకరణ లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను చేశాను, చూడండి కొంచెం ఎలా ఉందో. చూసి కమెంట్ సెక్షన్లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చో తప్పకుండా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఇయర్ది కూడా వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు నేను అప్లోడ్ చేస్తానండి, అది కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.